అయ్యో బాబోయ్, అమ్మగారికి అయ్యగారికి లడాయి అయిపోయింది. ఇంతకాలం వీళ్ళిద్దరూ చాలా అన్యోన్యంగా బతుకుతున్నారనుకున్నాను. ఇన్ని తేడాలున్నాయా? ఇలాంటి టైంలో ఆయన గుర్తు చేయకరా, ఉన్న మూడ్ కాస్త పోతుంది. అని చెప్పిందండి. రూమ్ కూడా చూపించారండి. సరే అయితే నీ పనులు నువ్వు చేసుకో, సరేనా? హ్మ్. ఎంతైనా అయ్యగారే దిల్కుష్ మనిషి. హలో, మేము ఆల్రెడీ సరుకు డెలివరీ చేసేసామండి. అది తీసుకోవటం తీసుకోకపోవటం మీ ఇష్టం. అది కూడా మేమే తెచ్చి ఇవ్వాలా ఏమిటి? ఆల్రెడీ అందినవండి, మాకు రిసిప్ట్లు వచ్చాయి. ఏమండి, ఆ ఫోన్ ఒక నిమిషం పక్కన పెడతారా? బిజినెస్ మాట్లాడుతున్నానే. బిజినెస్ పాడా? ముందు మన బిజినెస్ చూడండి. ఇదిగో చూడు, ఇలాంటి విషయాల్లో డిస్టర్బ్ చేయకు. అసలే సరుకు అందలేదని అవతలోడు గోలాడుతున్నాడు. నాకు అందలేదండి సరుకు, నాకెంత మండాలి? నీకు సరుకుతో పనేంటే? మరి నాకు సరుకొద్దా? మీరు భర్త అండి, నాకు ఇవ్వాల్సిన సరుకు ఇవ్వాలి. అయితే ఇప్పుడు ఏంటంటావు? సరుకు ఇవ్వాలా? అవునండి. అవును, భోంచేశారు, వచ్చారు. భార్య పక్కనే ఉంది కదా, ఆవిడ అవసరాలు తీర్చొద్దా? ఏంటి దబాయిస్తున్నావు? అవసరాలు ఉంటాయి. ఈ రోజుతోనే జీవితం అయిపోతుందా ఏంటి? ఇంకా బోల్డ్ అంత జీవితం ఉంది. హా, ఇప్పుడేం చేయట్లేదు కానీ ముందు ముందు చేస్తాడట. ఇదిగో చూడు, నేను చాలా చిరాకులో ఉన్నాను. నన్ను డిస్టర్బ్ చేయకు. చూడండి, ఏమైనా సరే ఈరోజు మీరు ఏమైనా చేయాల్సిందే. ఏంటే? ఏం చేసేది? అదే మాట్లాడొద్దు అంటున్నాను. నాకు ఒళ్ళు మండింది. మీకు ఒళ్ళు మండితే నా ఒళ్ళు కూడా మండుద్ది. చల్లార్చండి. ఇదిగో డార్లింగ్, అలాంటి మాటలు ఫ్యామిలీస్ మాట్లాడకూడదు. మరింకెవరు మాట్లాడతారు? వేరే వాళ్ళు మాట్లాడతారు. నీలాంటి ఆడవాళ్ళు, ఏవండి భోంచేశారా, నిద్ర పడుతుందా, ఒళ్ళెప్పులు ఏమన్నా ఉన్నాయా, వేడి నీళ్ళు పెట్టమంటారా, ఇవే మాట్లాడాలి. తప్పితే నా దాహం తీర్చు, నా కోరిక తీర్చు అనకూడదు. తప్పు తప్పు. సరే, కర్మ కొద్దీ నేను మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను. ఒక పని చేయండి, మీకెలాగూ చేత కాదు, నా కోసం ఇంకేమైనా తీసుకురండి. ఏం మాట్లాడావే? అయితే ఒక పని చేయండి, మీకెలాగూ చేత కావట్లేదు కదా, ఎవరైనా దిట్టమైన వాడిని చూసి తీసుకురండి. ఏం మాట్లాడుతున్నావే? పిచ్చి పిచ్చిగా ఉందా నీకు? మరి ఏంటండి మీరు చేసేది? మీరు ఎలాగో చేయరు, వేరే వాడితో చేయించరు. అసలు ఇలాంటి ఫ్యామిలీస్ మాట్లాడతారా? అవునండి, ఫ్యామిలీనే. ఇప్పుడు ఫ్యామిలీ కాదు, ఇప్పుడు ఏంటంట? ఛీ, ఎక్కడుంటే నాకు బుర్ర ఖరాబ్ అవుతుంది. పోతాను బయటికి. వెళ్ళండి. చచ్చా, దిస్ ఈస్ టూ మచ్. అయ్యో బాబోయ్, అమ్మగారికి అయ్యగారికి లడాయి అయిపోయింది. ఇంతకాలం వీళ్ళిద్దరూ చాలా అన్యోన్యంగా బతుకుతున్నారనుకున్నాను. ఇన్ని తేడాలున్నాయా? పాపం నోరు తీర్చి అడుగుతుంటే ఈయనేమో చేతకాని వాడిలా ఉన్నాడు. నన్ను చిరాకు పెట్టకు అంటున్నాడు. ఏంటే ఈ జీవితాలు? ఏంటో ఇలా ఉన్నారు. దీనమ్మా జీవితం. అయ్యగారు ఎక్కడికి? ఏంట్రా? ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు. ఎక్కడికి వెళ్తున్నాను? ఏట్లోకి వెళ్తున్నాను. నీ పని నువ్వు చూసుకో. మరి అమ్మగారు? అది కూడా నువ్వే చూసుకో. మా వాడు ఇది. ఈయనకేమైంది, ఆవిడకేమైంది? అంత ఇద్దరంలా ఉంది. చచ్చా, ఏ ఆడదానికి ఇలాంటి జీవితం ఉండకూడదు. పైగా కోపం నుంచి వెళ్ళిపోతాడా?
ఏదో ఒకటి చేయాలి. నేను ఇలాగే ఉంటే నా జీవితం ఇలాగే తెల్లారిపోతుంది. నేనే ఏదో ఒకటి చేయకపోతే నా జీవితంలోకి ఇంకా వెలుగు రాదు. సరే, ఆయన అన్నాడుగా, ఏదో ఒకటి చేసి